నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా ధారావాహిక 11వ భాగం. అనురాగ కళ్ళు తళుక్కున మెరవడం గమనించనట్టే కారు దిగాడు మిత్ర. చిరుజల్లు పడుతూ ఉండడంతో ఆమె చేతిని అందుకుని గబగబా లోపలికి అడుగులు వేశాడు. ఆమె కలిసిన తమ చేతుల వైపు చూస్తూ గాల్లో తేలిపోతున్నట్టుగా అతన్ని అనుసరించింది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి కొన్ని క్షణాలు అక్కడ నిలబడి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారిద్దరూ. ఆ క్షణం మిత్రలో తన చిన్ననాటి చెలికాడు కనిపించి అనురాగ హృదయం ఆనందంతో నిండిపోయింది. అతను ఆమె చెయ్యి పట్టుకుని ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరికి నడిచాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఆమెకి ఏం కావాలో అతను ఆర్డర్ చేసేశాడు. ఆమె ఇష్టాయిష్టాలు అతనికి బాగా తెలుసు. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. నువ్వు మిత్రవేనా ఆర్కవా అనుమానంగా చూస్తూ అడిగింది అనురాగ. అంతవరకు చిరునవ్వుతో ఉన్న మిత్రమొహం ఒక్కసారిగా సీరియస్గా మారిపోయింది. ఎందుకంటే అర్కకి నాకు ఏమిష్టమో బాగా తెలుసు. తనే ఆర్డర్ చేస్తాడు ఎప్పుడిక్కడికి వచ్చినా, హుషారుగా అంది అనురాగ. మిత్రమొహంలో మారుతున్న రంగులని గమనించలేదామె. మేము ఎప్పుడూ ఆ మూలన ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటాం. ఒకటే అల్లరి చేస్తాం కదా, అందరూ మా వైపు చూస్తారు. అర్కకి అసలు ఆ ఆలోచనే ఉండదు అంది నవ్వుతూ. తన చేతిలో బందీగా ఉన్న ఆమె చేతిని వదిలేశాడు మిత్ర. అవును, నేనొక్కతనే కదా సెలవు పెట్టి హాస్పిటల్కి వెళ్ళాలి. అర్క వస్తారని అన్నాడు నన్ను తీసుకువెళ్ళడానికి. నువ్వెందుకు వస్తున్నావు? తన గెడ్డం కింద చేతులు పెట్టుకుని ఆల్చిప్పల్లాంటి కళ్ళని చక్రాల్లా తిప్పుతూ అడుగుతున్న అనురాగ తల మీద జగ్గులో మంచినీళ్లు గుమ్మరించాలని అనిపించింది అతనికి. ఎంతసేపు అర్కకి ఎంతో తెలుసు అనుకుంటుందెందుకు? ఆమె పెదాలు ముడిచింది అంటే అలిగిందని అర్థం. ఆమె ఒక కనుబొమ్మ ఎత్తిందంటే ఎదుటి మనిషికి సవాల్ విసురుతున్నట్టు. కళ్ళతో నవ్విందంటే ఆమెకి చాలా నచ్చిందని అర్థం. ఓరగా చూస్తే ఎదుటి వ్యక్తిని చదివే ప్రయత్నం చేస్తోందని అర్థం. ఇవన్నీ తెలుసా అర్కకి? ఖచ్చితంగా తెలీదు. తను ముద్దు పెట్టుకున్నప్పుడు అనురాగ గుండె వేగం రెట్టింపవుతుంది. ఆమె చేతులు తనని ఇష్టంతో చుట్టుకుంటాయి. ఆమె వెచ్చని శ్వాస మరింత వేడిగా మారుతుంది. తనలో కరిగిపోయే సమయం కోసం వేచి చూస్తున్నట్టుగా అరమోడ్పులయ్యే ఆమె కళ్ళు మనసులో మెదలగానే భారంగా ఊపిరి పీల్చుకున్నాడు మిత్ర. మిత్ర, ఏం ఆలోచిస్తున్నావు అంటున్న అనురాగ వైపు ఒకసారి చూసి తల తిప్పుకున్నాడతను. అర్కని ముద్దు పెట్టుకునుంటుందా అనురాగ? హఠాత్తుగా అతని మనసులోకి ప్రవేశించింది ఆ అనుమానం. వెంటనే అతని మనసు కొట్టిపారేసింది ఆ ఆలోచనని. ఆమెది తొలి ముద్దు. నువ్వే ఆమెని పెట్టుకున్నావు. ఆమె స్పందించిన తీరులోనే తెలిసింది. మిత్ర మనసు ఘంటాపదంగా చెప్పేసింది. మిత్ర! అనురాగ కొంచెం గట్టిగా పిలవడంతో ఆలోచనలు కట్టిపెట్టి ఆమె వైపు చూసి ఏంటన్నట్టుగా సైగ చేశాడు మిత్ర. ఏం ఆలోచిస్తున్నావు? నేను నిన్ను ఒక ప్రశ్న అడిగాను సీరియస్గా అంది అనురాగ. నిన్ను మళ్ళీ ముద్దెప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఏమడిగావు? తాపీగా కూర్చుని వెనక్కి వాలి కూర్చుంటూ అన్నాడు మిత్ర. అతను మాటలకి ఆమె ముక్కు అంచు ఎర్రబడింది ముందు. తర్వాత ఆ ఎరుపు మెల్లమెల్లగా చెంపలకి పాకింది. కళ్ళలోకి సిగ్గు పాకి వచ్చింది. మిత్ర పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. హఠాత్తుగా అతను రిలాక్స్ అయ్యాడు. ఆమెని ఆట పట్టించాలని అనిపించింది అతనికి. ఏమడిగావు? ఆమెకు మాత్రమే వినిపించేలా గొంతు తగ్గించాడు. ఆమె చప్పున కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూసింది. హఠాత్తుగా ఆమె బుర్రలో ఆలోచనలన్నీ మాయమైపోయాయి. తను ఏం మాట్లాడుతోందో కూడా గుర్తులేదు ఆమెకి. అతని చూపుల తాకిడికి ఉక్కిరిబిక్కిరైపోయింది. అంతలో ఆర్డర్ రావడంతో ఆమెకి మాట్లాడే అవసరం లేకపోయింది. తేలికగా ఊపిరి పీల్చుకుంది. గుర్తులేదు అంటే ఏమనుకుంటాడు? తనని పిచ్చిదాని కింద జమ కట్టేస్తాడు అనుకుంది అనురాగ. అయినా తనకి బుద్ధి చెప్పాలననుకుని అలా ఒక్కసారి తన కళ్ళలోకి చూడగానే అదంతా మర్చిపోయి కుక్కపిల్లలా అతని ప్రేమ కోసం తహతహలాడిపోతున్నందుకు తనని తానే తిట్టుకుంది అనురాగ. తన నోటి వెంట ప్రేమ కబుర్లు వచ్చేలా చెయ్యాలి గట్టిగా నిర్ణయించుకుంది ఆ క్షణమే. అదే సమయంలో మిత్ర ఆమె మనసులో నుంచి అర్క ఆలోచనల్ని పూర్తిగా పోగొట్టి తనని ప్రేమించేలా చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు మోగింది అతని ఫోన్. చెప్పరా? అర్క కాల్ని ఆన్సర్ చేశాడు మిత్ర. రాగ ఫోన్ పలకడం లేదు. ఏమైపోయింది? నన్ను పిక్ చేసుకోమంది. ఎన్నింటికి బయలుదేరాలో చెప్పలేదు. అటు నుంచి అర్క
అడగడం అనురాగకి కూడా స్పష్టంగానే వినిపించింది. నాలిక కొరుక్కుంది అతనికి మెసేజ్ ఇవ్వడం మర్చిపోయినందుకు. నేను మాట్లాడతాను అన్నట్టుగా తన చేతిని చాచి ఫోన్ ఇవ్వమన్నట్టుగా సైగ చేసింది మిత్రకి. తను నాతోనే ఉంది, టెన్షన్ పడుకో, నేను తీసుకువస్తాను. అమ్మెలా ఉంది అడిగాడు మిత్ర. ఇంకా మెలకువ రాలేదు కానీ ఏ టైంలో అయినా లేవచ్చు అన్నారు డాక్టర్ చెప్పాడు అర్క. అరగంటలో అక్కడుంటాం చెప్పి కాల్ కట్ చేసేశాడు మిత్ర. నాకిమ్మన్నాను కదా కోపంగా అంది రాగా. ఇది నా ఫోన్, నీ ఫోన్లో నుంచి మాట్లాడుకో త్వరగా తినడం ప్రారంభిస్తూ అన్నాడతను. నా ఫోన్ కారులో మర్చిపోయాను అంటూ మూతి 3 వంకర్లు తిప్పి తను కూడా తినడంలో మునిగిపోయింది. మిత్ర చెప్పిన ప్రకారం అరగంటలో హాస్పిటల్కి చేరుకున్నారు వాళ్ళు. మీ ఇద్దరితోనూ చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి. వాళ్ళు హాస్పిటల్కి చేరుకోగానే సీరియస్గా అన్నాడు అర్క. మొహామొహాలు చూసుకున్నారు మిత్ర అనురాగ. ఏమైందిరా అమ్మా? వాక్యం పూర్తి చేయలేకపోయాడు మిత్ర గాఢ నిద్రలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకుని ఉన్న తల్లిని చూస్తూ. టెన్షన్ లేదు మిత్ర, అమ్మ బాగానే ఉంది. ఆ వర్మగాడి గురించి, వాడు చేస్తున్న వెధవ పనుల గురించి చెప్పాలి మీకు అన్నాడు అర్క సీరియస్గా. ముగ్గురు ఆ గదిలోనే కుర్చీల్లో సెటిల్ అయ్యారు. తుల్యభాగ పెళ్లి చూపుల ప్రహసనం మొత్తం చెప్పాడు అర్క. వాడసలు మనిషి కాదని అనుకున్నాను, తండ్రి కూడా కాదన్నమాట అన్నాడు కోపంగా మిత్ర. అదే కదా అంది అనురాగ మిత్రని సపోర్ట్ చేస్తూ. అందుకే మన ప్లాన్లో చిన్న మార్పు చేశాను అన్నాడు అర్క. మిత్ర అనురాగ కూడా మాట్లాడలేదు. తన ప్లాన్ మొత్తం వివరించాడు అర్క. అర్క, వైరం మనకి వర్మకి మధ్యలో ఈ ప్రక్రియలో తుల్యభాగ మనసు గాయపడడం నేను హర్షించను ఖచ్చితమైన కంఠంతో చెప్పాడు మిత్ర. అనురాగ మిత్రవైపు ఆరాధనగా చూడడం గమనించాడు అర్క. చిన్నగా గొంతు సవరించుకుని అనురాగ చేతిని అందుకుని ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. రాగబంగారం, నువ్వేమంటావు? నేను తుల్యని ప్రేమించినట్టుగా నటిస్తూ నిజంగానే ప్రేమలో పడిపోతేనో అన్నాడు అర్క. అతని ప్రవర్తనలో హఠాత్తుగా వచ్చిన మార్పు అర్థం కాలేదు అనురాగకి. అర్క తన కళ్ళలోకి అలా ఎందుకు చూస్తున్నాడు? ఆమె ఆ సందేహాన్ని అర్క ముందు బయట పెట్టకముందే మిత్ర నోరు విప్పాడు. ఒక ఆడపిల్లగా అనురాగకి తుల్య బాధ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనసుతో ఆడడం మంచిది కాదు అన్నాడు మిత్ర. నిజంగా ప్రేమలో పడితే అన్నగారి వైపు తిరిగి అన్నాడు అర్క. అనురాగ చప్పున తన చేతుల్ని అర్క చేతుల్లో నుంచి వెనక్కి లాక్కుంది. మిత్ర మాటల్లో లాజిక్ ఉంది అర్క. తుల్యబాగా బాధపడడం మంచిది కాదు. నువ్వు పరిస్థితిని చక్కదిద్దగలవన్న నమ్మకం ఉంటే కానివ్వు అంది అనురాగ. మిత్ర ఆమెని పరిశీలనగా చూశాడు. అర్క వేరే అమ్మాయిని ప్రేమిస్తానని అంటుంటే ఆమె మనసు బాధపడుతోందా? ఆమె కళ్ళలో బాధ కనిపించలేదు మిత్రకి. అతను కొద్దిగా అయోమయానికి లోనయ్యాడు. అతని ఆలోచనల్ని ముందుకు సాగనివ్వలేదు అర్క. ఓహ్ రాగా, నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అని టెన్షన్ పడ్డాను అంటూ ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. మిత్ర పిడికిళ్ళు బిగుసుకోవడం గమనించిన అర్క లోపల నవ్వుకున్నాడు. తన ట్విన్ని ఉడికించడం అంటే అర్కకి చాలా ఇష్టం. తల్లికి ఏమీ కాదు అన్న ప్రగాఢమైన నమ్మకంతోనే అర్క మామూలుగా ఉండగలుగుతున్నాడు. 2 నిమిషాల తేడాతో భూమి మీదకి వచ్చే ముందు అమ్మ కడుపులో కలిసి రూపాన్ని పొందారు. కలిసి భోజనాన్ని పంచుకున్నారు. ఆలోచనలు కూడా పంచుకున్నారు. మిత్ర మనసు ఎక్కడ ఉందో తెలుసుకోలేనంత తెలివి తక్కువవాడు కాదు అర్క. కానీ మిత్ర తనలా మనసులో మాట బయట పెట్టడు అంత త్వరగా. అనురాగ ఆడపిల్లగా ముందుకు అడుగు వేయడానికి సంకోచిస్తూ ఉండడం కూడా గమనించాడు. బాగా నిశితంగా గమనించాక వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారన్న నిర్ధారణకు అర్క వచ్చి 3 ఏళ్లయింది. ఏదైనా చేసేలోపుగా తమ తండ్రి చనిపోవడం, తల్లి ఇలా ఆసుపత్రి పాలవడం జరిగిపోయాయి. ఈ సమయంలో నాగరాజవర్మ గురించి తెలిసింది. తుల్యభాగ తన జీవితంలోకి వచ్చింది. అన్ని సమస్యలలో మిత్ర రాగల ప్రేమ కూడా చాలా ముఖ్యమని అర్క నిర్ణయించుకున్నాడు. అందుకే మిత్రకి ఈర్ష్య కలిగించేలా ప్రవర్తిస్తున్నాడు. పాపం అనురాగకి ఆ విషయం తెలియక అప్పుడప్పుడు అయోమయానికి లోనైనా చిన్ననాటి స్నేహాన్ని సరిపుచ్చుకోవడం అర్కకి తెలుస్తూనే ఉంది. అలా వాళ్ళిద్దరినీ అయోమయంలో పడేసి అర్క తల్లి నుదుటి మీద ముద్దు పెట్టుకుని నీల్ని కలుసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇక వర్మ ఇంట్లో హౌచ్ రే ఉల్ఫ్గా, ఇప్పుడు లిప్ కిస్ ఇచ్చావంటే చంపేస్తా దిగు మొహం పక్కకి తిప్పుకుని చేతులు అడ్డు పెట్టుకుని అరిచాడు అర్క. కానీ వుల్ఫ్ తన పంతం నెగ్గించుకునే ప్రయత్నంగా మరింత ముందుకు జరిగి తన నాలికని చాచే ప్రయత్నం చేసింది. తుల్య మరింత నవ్వింది అతని గొడవకి. నా గర్ల్ ఫ్రెండ్ ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తావేం, ముందు నా ముద్దు రుచి చూడు అన్నట్టుగా వుల్ఫ్
తన సోల్ఫుల్ కళ్ళని మరింత అమాయకంగా పెట్టి అర్క మీద తన ప్రేమని ఒలకబోస్తున్నట్టుగా తుల్యకి బిల్డప్ ఇచ్చి అదే సమయంలో అర్కకి వార్నింగ్ కూడా ఇచ్చేసింది. వర్మ కంట్లో పడింది ఆ దృశ్యం. అమ్మో అమ్మో, ఈ రాక్షస కుక్క వచ్చిన వీడిని కూడా తరిమేస్తుందా ఏంటి? లోపల గుండెలు బాధేసుకున్నాడు వర్మ. కంగారుగా లోపలికి పరుగున వచ్చాడు. తుల్యభాగా కోపంగా అరిచాడు. ఉలిక్కిపడి లేచి నిలబడిందామె. అర్క ఉల్ఫ్ని తన చేతుల్లో బంధించే అవసరం లేకుండానే క్షణాల్లో అతని మీద నుంచి లేచి తుల్యకి ఆమె తండ్రికి మధ్యలో నిలబడింది గుర్రుమంటూ. ఇంటికి వచ్చిన అతిథిని ఎలా చూసుకోవాలో తెలియదా? ఈ రాక్షస కుక్క ఎంతమందిని తరిమేస్తుంది? కూతురు మీద అరుస్తున్న వర్మ వైపు చీత్కారంగా చూశాడు అర్క. పరాయి వ్యక్తి ముందు కూతుర్ని తిట్టిపోస్తున్న వర్మ సంస్కారం ఏపాటిదో అర్క తేలికగానే అంచనా వేయగలిగాడు. డబ్బు కుమ్మరించి అదే ప్రేమ అని భ్రమపడే ఇలాంటి తండ్రులకి ఖచ్చితమైన గుణపాఠం నేర్పించవలసిందే అని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు అర్క. మంచం దిగి తుల్యకి అతనికి మధ్యలో నిలబడ్డాడు. అంకుల్, నాకేమీ పెద్దగా దెబ్బలు తగలలేదు. నేను ఇంటికి బయలుదేరతాను. అనవసరంగా ఆమెనెందుకంటారు? కొద్దిగా చనువు కోపం చూపించి నిలదీసిన అర్క వైపు ఆశ్చర్యంగా చూసింది తుల్యభాగా. దెబ్బలేమీ తగల్లేదంటావేం? మాట్లాడితే కళ్ళు తిరిగి పడిపోతున్నావు. నువ్వు కనీసం 2 రోజులైనా రెస్ట్ తీసుకోవాలి. తన తండ్రి కూడా చనువుగా అర్క చేతిని పట్టుకుని మంచం మీద కూలయ్యడం విచిత్రంగా అనిపించింది ఆమెకి. అసలు ఆ వెధవని పట్టుకుని 4 బాధితే గాని నా మనసు కుదుట పడదంకుల్. దరిద్ర దామోదరుడు, ముష్టిరాచ్చిప్పగాడు, ఎండాకాలంలో లెదర్ జర్కిన్ వేసుకుని తిరిగే మొహం వాడును అన్నాడు అర్క. ఏ వెధవ బాబు? హఠాత్తుగా అతను తిట్ల దండకం మొదలుపెట్టగానే అయోమయంగా అడిగాడు వర్మ. తుల్యభాగా కళ్ళు పెద్దవి చేసుకుని అర్క నోటి వెంట తాను ఎన్నడూ విని ఎరగని తిట్లను వింటూ నిలబడింది. ఉల్ఫ్ కళ్ళలో ఆనందమో ఆశ్చర్యమో లేక ఆనందాశ్చర్యాలో అక్కడికి వచ్చిన నౌకరికి అర్థం కాలేదు. కానీ మొదటిసారిగా గొడవ ఆపి అర్క తిట్లని వెనక కాళ్ల మీద కూర్చుని వినడం హాయిగా అనిపించింది. భయపడకుండా ట్రేని తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకెవరనుకుంటున్నారు అంకుల్? నా సైకిల్ని పచ్చడి చేసిన ఆ చుప్పనాథ చింపాంజీగాడు, కారువాడు నుదురు రాసుకుంటూ అన్నాడు అర్క ఓరగా వర్మ వైపు చూస్తూ. అబ్బా, ఇప్పుడు నిన్ను గుద్దిన ఆ కారువాడి సంగతి మనకెందుకు బాబు? నువ్వు క్షేమంగా ఉన్నావు, అది చాలు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక ఆ మాట ఎత్తకుండా హాయిగా విశ్రాంతి తీసుకో అన్నాడు వర్మ. అర్క బాగా ఆలోచిస్తున్నట్టుగా కళ్ళు ముడిచి శూన్యంలోకి చూశాడు. మీరు మంచివారు కాబట్టి తప్పు చేసిన వాడిని వదిలేయమంటున్నారు. మీ మీద గౌరవంతో ఇక ఆ మాట ఎత్తను గాని నాకు చాలా పనుంది. నేను ఇంటికి వెళ్ళిపోవాలి అన్నాడు అర్క లేచి నిలబడుతూ. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళాక అప్పుడు ఆలోచిద్దాం అంటూ తుల్యభాగ వైపు చూశాడు వర్మ నువ్వు చెప్పన్నట్టుగా. ఆమె అర్క దగ్గరికి వచ్చి అతని భుజం మీద చేతిని ఉంచి కళ్ళతో బ్రతిమాలింది. ఉండమంటున్నావా అడిగాడు అర్క ఆమె కళ్ళలోకి చూస్తూ. అవునన్నట్టుగా తల నిలువుగా ఆడించింది తుల్య. తన తండ్రి కారు వల్ల అర్కకి యాక్సిడెంట్ అయినట్టుగా అతనికి తెలియదని అతని మాటల వల్ల గ్రహించింది తుల్య. తండ్రి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది ఆమెకి. ఆమె దేన్నైనా సహిస్తుంది కానీ నిజాయితీ లేకపోతే సహించదు. మనిషిలో ఉండవలసిన కనీస లక్షణం నిజాయితీ అని ఆమె ప్రగాఢంగా నమ్ముతుంది. అందుకే అర్కకి ఆ విషయం చెప్పాలని కృతనిశ్చయంతో అతన్ని అక్కడ ఉండమని బ్రతిమాలింది. సరే, ఇక ఏం చేస్తాను, నువ్వు చెప్పాక నీ మాట కాదనలేను అంటూ వర్మ వైపు తిరిగాడు అర్క. విషయం అర్థమైనట్టుగా వర్మ మొహం చింకిచేయటంత అయ్యింది ఆనందంతో. మా అమ్మాయి తుల్యభాగా నిన్ను దగ్గరుండి చూసుకుంటుంది, విశ్రాంతి తీసుకో. తను వచ్చిన పని కావడంతో మళ్ళీ ఎక్కడ అర్క అడ్డం తిరుగుతాడో అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చిన్నగా నిట్టూర్పు విడిచింది తుల్యభాగా. తండ్రి ఉద్దేశం ఆమెకి అర్థమవుతూనే ఉంది. ఈసారి ఎందుకో తండ్రి మీద కోపం రాలేదు, అర్క మీద జాలి వేసింది. తన తండ్రి మర్యాద వెనుక ప్రేమ మానవత్వాల కన్నా తన కూతురిని వదిలించుకోవాలన్న స్వార్థం ఉందని అతనికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి. కూర్చో తుల్య, ఇందాక నీ బాయ్ ఫ్రెండ్ గడి వల్ల మంచి అవకాశం పోగొట్టుకున్నావు అన్నాడు కొంటెగా అర్క. ఎప్పటిలా ఆమె అల్లరిగా నవ్వలేదు. అతని వైపు ఒకసారి చూసి తలదించుకుంది. హే, ఏమైంది? ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగాడు అర్క. ఆమె చెప్పాలా వద్దా అన్నట్టుగా కింది పెదవిని మునిపంట నొక్కి ఉంచింది. అతను ఆమె వైపు తిరిగి కూర్చుని మంచం మీద సెటిల్ అయ్యాడు. ఉల్ఫ్ ఇద్దరి మధ్యలోకి దూరబోయింది. పోయి తలుపేసిరా సైగ చేస్తూనే చెప్పాడు సీరియస్గా అర్క. ఒకే ఒక్క క్షణం అతని కళ్ళలోకి చూసిన ఉల్ఫ్ మరుక్షణం వేగంగా పరుగు తీయడం ఆశ్చర్యంగా చూసింది తుల్యభాగా. తన ఆదేశాన్ని తప్ప
వేరే ఎవరి ఆదేశాలని పాటించదు ఉల్ఫ్. మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాంలే కానీ నీ మనసులో ఉన్న ఆ బాధ ఏంటో చెప్పేసి త్వరగా నాది నాకు ఇచ్చేయి ఆమెని తన వైపుకు తిప్పుకుంటూ అన్నాడు అర్క. ఆమె ఏంటి అన్నట్టుగా కళ్ళెగరేసింది. అదే నీ అందమైన నవ్వు. నీ నవ్వులన్నీ నావి ఇక నుంచి. చెప్పు, ఎందుకు బాధగా ఉన్నావు? ఇంకా బండబడుద్దాయి గురించే బాధపడుతున్నావా? సీరియస్గా అడిగాడు అర్క. బండబడుద్దాయి ఎవరా అన్నట్టుగా చూసి మధ్యాహ్నం తన చేతిలో దెబ్బతిన్నాడన్న విషయం గుర్తొచ్చి పక్కున నవ్వింది. అమ్మయ్య, నవ్వావా? ఇక అసలు విషయం చెప్పు ఆమె అరచేతిని తన చేతిలో లెంకవేసి ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. అతను అంత చనువు చూపిస్తున్నా తనకి కోపం ఎందుకు రావడం లేదో తుల్యభాగకి అర్థం కాలేదు. చిన్నగా గొంతు సవరించుకుంది. మీ నాన్న అన్నదానికి బాధపడ్డావా అడిగాడు అర్క. ఈసారి అతని గొంతులో అల్లరి లేదు, చాలా సీరియస్గా ఉంది. ఆమె తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. కళ్ళలో నీళ్లురాయి ఆమెకి. ఆమె అదుపు చేసుకునే లోపుగానే ఒక చుక్క జర్రున చిక్కిలి మీదకి జారింది. ఇలా రా అంటూ ఆమెని తన దగ్గరికి లాక్కుని తన కౌగిలిలో బంధించాడు ఆమెని. ఆమె నిశ్శబ్దంగా అతని గుండెల్లో తలదూర్చి ఏడ్చేసింది. ఇంటికి రాగానే తండ్రి తనని అన్న మాటలు ఇంకా శూలాల్లా గుండెల్లో నాటుకునున్నాయి ఆమెకి. అర్క ఏమీ మాట్లాడలేదు. ఆమె వెన్ను నిమురుతూ ఉండిపోయాడు. ఈసారి వుల్ఫ్ కూడా అల్లరి చేయలేదు. అతను ఆమెని ఏడవనిచ్చాడు. కొంత సమయం గడిచాక ఆమె అతనికి దూరం జరిగింది. అతను ఆమె కళ్ళని తుడిచాడు. నన్ను నమ్ముతావా అడిగిన అతని వైపు ఆశ్చర్యంగా చూసిందామె. అంతవరకు బాగానే ఉన్న మిత్ర హఠాత్తుగా అంత సీరియస్గా ఎందుకు మారిపోయాడో అర్థం కాలేదు అనురాగకి. ఈయన గారి మూడ్ స్వింగ్స్కి అడ్జస్ట్ అవ్వడం నా వల్ల కాదు బాబు. ఒక్కసారి పెళ్ళయ్యాక చెప్తాను అయ్యగారి సంగతి. బాత్రూంలో బట్టలు మార్చుకుంటూ అనుకుంది సీరియస్గా పెదాలు బిగించి అనురాగ. ఆమె బయటికి వచ్చేసరికి అతను తల్లి చెయ్యి పట్టుకుని కూర్చునున్నాడు. అమ్మా, నేను మిత్రని, వినిపిస్తోందా? తల్లి జుట్టు సవరిస్తూ అడుగుతున్నాడు. అంతవరకు అనురాగలో అతని మీద ఉన్న కోపం మొత్తం మాయమైపోయింది. ఆమె మనసంతా అతని మీద అవ్యాజమైన ప్రేమతో నిండిపోయింది. మెల్లగా అతని దగ్గరికి వచ్చి భుజం మీద చేతిని వేసింది. అమ్మ లేవడం లేదెందుకని రాగా? డాక్టర్ ఈసరికి లేవాలని చెప్పారు కదా. ఆమె కళ్ళలోకి దీనంగా చూస్తూ అడిగాడు మిత్ర. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. ఆఫీస్లో అందరినీ గడగడలాడించే మిత్ర ఇక్కడ తల్లి గురించి తల్లడిల్లిపోతూ దీనంగా అడుగుతున్నాడు. ఆమె చప్పున అతని తలని తన పొట్టకి ఆనించుకుంది. అతను ఒక చేత్తో ఆమె నడుమును చుట్టేసి తలని ఆమె పొట్టకి ఆనించి కళ్ళు మూసుకున్నాడు. భయపడకు మిత్ర, అమ్మకి ఏమీ కాదు. ఇప్పుడు మరొక 10 నిమిషాల్లోనో కళ్ళు తెరుస్తుంది ధైర్యం చెప్పింది అనురాగ. నిజంగానా? అలానే ఆమెని హత్తుకుని తలెత్తి అడిగాడు మిత్ర. ఆ భంగిమ ఎంత సన్నిహితంగా ఉందో ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ తెలియలేదు. నిజంగా చెప్పింది చిరునవ్వుతో అతని చెంపలని నిమురుతూ. అతను కళ్ళు మూసుకుని తిరిగి తలని ఆమె పలుచని పొట్టకి ఆనించాడు. దీప్ కొన్ని నిమిషాలకి నీరసంగా వినిపించింది మిత్ర అర్కల తల్లి ధరణి పిలుపు. అసలు ధరణికి ఏమైంది? ఆమె ఆ పరిస్థితుల్లో ఎందుకు ఉంది? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పటిలానే మెంబర్స్ అయిన వాళ్ళకి ముందుగా ఈ ఎపిసోడ్ అందుబాటులో ఉంటుంది. మెంబర్స్ కాని వాళ్ళందరికీ కూడా సాయంత్రం 6 గంటలకి ఎపిసోడ్ అందుబాటులోకి వస్తుంది. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.